ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ వరుస షాకులిస్తుంది. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న వాలంటీర్లపై కొరడా జులిపిస్తుంది. కార్యకర్తలు క్యాడర్ కంటే వాలంటీర్లే కీలకంగా భావిస్తోంది వైసీపీ. బహిరంగంగానే వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. వాట్సాప్ గ్రూపులలో సీఎం జగన్ డీపీలు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంటింటికి తిరిగి తాయిలేళ్లు పంచుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో అధికార పక్షానికి వాలంటీర్లు దూరం చేసే పనిలో పడింది ఎన్నికల కమిషన్. ఇక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వారిని విధుల్లోంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వాలంటీర్లను విధుల్లోంచి తప్పించింది. కడప జిల్లా వ్యాప్తంగా 16 మంది వాలంటీర్లను తొలగించింది ఎన్నికల కమిషన్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారని వారిపై ఫిర్యాదు వెళ్లడంతో చర్యలు తీసుకుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని దొమ్మరి నంద్యాలలో 11 మంది, రాయచోట నియోజకవర్గంలో చిన్న మండలంలో 4, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒకరిపై వేటు వేసింది. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని 3 గ్రామాలకు చెందిన 16 మంది సిద్ధం ప్రచార సభలో పాల్గొన్నందుకు సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ షాకులు ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వాలంటీర్లపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది ఈసీ. ఇంకా ఎవరిపైన సస్పెన్షన్ వేసే అవకాశాలు ఉన్నాయా? ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఏదైతే కోడ్కు సంబంధించినటువంటి నిబంధనలు పాటియాలనే విధంగా కూడా వాలంటీర్స్కి ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి నిబంధనలు కూడా అమలు చేయడం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో కానీ, అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచారంలో కానీ, లేకపోతే ఇంటింటికి వెళ్ళేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా వాలంటీర్స్ ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా పాల్గొనకూడదు అనే విధంగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టంగా చేయడం జరిగింది. ఒకవేళ కనుక ఈ విధుల్లో పాల్గొన్నా, లేకపోతే అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రచారాల్లో ఉన్నా, లేకపోతే ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని ఉద్దేశించి వాళ్ళ ఓటుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన ప్రభావం చూపే విధంగా కూడా వ్యవహరించినా కంపల్సరీగా వారిపై చర్యలు తీసుకుంటామనే విధంగా చెప్పారు. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో విధులు ఎన్నికల కోడ్కు సంబంధించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నటువంటి వాలంటీర్స్కి సంబంధించినటువంటి వారిపైన కూడా సస్పెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం 45 మంది వాలంటీర్స్ని కూడా సస్పెండ్ చేసినట్లు కూడా ప్రాథమికంగా కూడా అధికారులు అయితే ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి యొక్క ప్రచారంలో పాల్గొన్నట్లు కూడా వాలంటీర్లను గుర్తించడం జరిగింది. కొంతమంది ప్రత్యక్షంగా చేబ్రోలు మండలంలో పాల్గొనగా, కొంతమంది కాకానికి సంబంధించినటువంటి మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా వాళ్ళు పర్యటనలలో వీళ్ళు వాలంటీర్లు డైరెక్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా గుర్తించడం నేపథ్యంలో మొత్తం 45 మందిని సస్పెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరుకు సంబంధించి వెస్ట్ నియోజకవర్గంలో కొన్ని గ్రూపులను కూడా అధికారులు అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రూపులకు సంబంధించి కూడా అందులో క్లియర్గా వాలంటీర్స్ ఉండటం, సచివాలయ స్టాఫ్ ఉండటం కూడా అధికారులు గుర్తిస్తున్నారు. అయితే వీటికి సంబంధించి పూర్తిగా ఆ డీపీలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి డీపీలను పెట్టడం, నియోజకవర్గానికి సంబంధించి ఏరియా వైజ్ కూడా ఈ గ్రూపుల్ని, వాట్సాప్ గ్రూపులను కూడా క్రియేట్ చేసినట్లు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటికి సంబంధించి వాలంటీర్స్ కానీ, లేకపోతే సచివాలయ స్టాఫ్కి సంబంధించినటువంటి అధికారులను కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రశ్నిస్తుండగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇది పొలిటికల్కి సంబంధించినటువంటి గ్రూపులు, వాటిల్లో మమ్మల్ని యాడ్ చేశారు కానీ మేము అక్కడ అడ్మిన్లుగా లేవు అనే విధంగా వీళ్ళైతే వివరణ ఇస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అడ్మిన్లు కనుక ఏదైతే సచివాలయానికి సంబంధించినటువంటి అడ్మిన్లు కనుక కంపల్సరీగా ఈ వాట్సాప్ గ్రూపుల్లో కనుక అడ్మిన్లుగా ఉంటే కంపల్సరీగా చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఈ వాట్సాప్ గ్రూపులు ఇన్ని ఏరియా వైజు, వార్డు వైజు, లైన్ వైజు క్రియేట్ చేసింది ఎవరు, అసలు ఈ పొలిటికల్ ప్రచారాలు జరుగుతున్నాయా లేకపోతే అధికారులే ఇందులో ఉండటం జరిగిందని దానిపైన కూడా దృష్టి పెడుతున్నారు. ఒకవేళ కంపల్సరీగా ఈ గ్రూపుల్లో కనుక వాలంటీర్స్ అడ్మిన్లుగా ఉన్నా, లేకపోతే సచివాలయాల స్టాఫ్ అడ్మిన్లుగా ఉన్నా కంపల్సరీగా వాళ్ళపైన కూడా
సస్పెన్షన్ ఉంటుందనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా వాలంటీర్లకైతే అధికారులు ఒకే అంశాన్ని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఎన్నికల విధుల్లో కానీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచారాల్లో మీరు పాల్గొనొద్దు అనే విధంగా కూడా క్లియర్గా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏరియా వైజ్ కూడా అధికారులు అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెడుతున్నారు. అయితే నిన్న చూస్తే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో అభ్యర్థితో వాలంటీర్లు భేటీ అయినటువంటి అంశాన్ని కూడా టీడీపీ అయితే ఎస్పీ దృష్టికి కూడా తీసుకోవడం రావడం జరిగింది. వారికి సంబంధించి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా పత్తిపాడుకు సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మిగిలినటువంటి ఏరియాల్లో కూడా టీడీపీ అయితే పూర్తి స్థాయిలో కూడా కంప్లైంట్లను రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థుల తరఫున కూడా వాళ్ళు ప్రచారాల్లో పాల్గొంటున్నారనే విధంగా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన క్లియర్గా ఎస్పీ దృష్టి పెట్టి మున్సిపల్ అధికారులు కూడా దృష్టి పెట్టాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కనుక వాలంటీర్లు కనుక ఈ విధుల్లో పాల్గొన్నా లేకపోతే ప్రచారాల్లో పాల్గొన్నా కంపల్సరిగా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా టీడీపీ సభ్యులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.